పేరు సరిత. సరితనా? ఎట్లున్నది సంవత్సరం కాంగ్రెస్ పాలన? ఏం బాగాలేదమ్మా. ఏం బాగాలేదా? అంటే ఎట్లా చెప్తావు ఏం బాగాలేదని? ఇక్కడ ఏమి చాలా ఇబ్బంది ఉంది. 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేసినట్టుగా ఏం చేయలే. ఏం చేయలేదా? బస్సు ఒక్కటే ఆ. అంతే. ఎట్లున్నది బస్సు? సిటీ బస్సు అమ్మో చాలా రష్, ఆ? చాలా రష్. వస్తున్నాయి బస్సులు టైం లేదు. లేదా? మొత్తం మీద సంవత్సరం కాంగ్రెస్ పాలన ఎట్లున్నదంటే ఏం చెప్తావు ఫైనల్గా? చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఆ 4 గ్యారెంటీలు అమలు చేసినామంటారు కదా, అందరికి శాంక్షన్ కాలే అవి. కాలేదా? కొంతమందికి అయినాయి, కొంతమందికి కాదు. సరే, ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? గట్లనే ఉన్నది. ఆడ రేట్లు అమాల్ రేట్లు పెంచిర్రు, ఆటోల రేట్లు పెంచిర్రు. ఇక్కడ మాకు గిరాకే ఉంటలేదు. ఫ్రీ బస్ ఉన్నదిగా, ఏం వాళ్ళు అమ్మో గుద్దుకొని గుద్దుకొని చచ్చిపోతున్నాం. పిరి బస్సు లేదు, ఏం లేదు. ఆటోలకు వస్తాం అవ్వ. ఆటోలకి వస్తారా? అంటే మూటలు అయితే కూడా మూటలకి కిరాయా? మూటలకు సంచికి 25 రూపాయలు. బస్సులు వస్తాయి, ఆటోలు వేస్తాయి. ఆటోలో బస్సులు వస్తాయి. బస్సులు వేయం, టైంకు రావు కదా అవ్వ బస్సులు. అవి లోపలికి మార్కెట్ లోపలికి వస్తాయి కదా ఆటోలు, అందులో వేసేస్తాం. మీకు నెలకి 2500 వస్తున్నాయా? మాకు వస్తలేవు. వస్తున్నాయట కదా. వస్తలేవు అవ్వ. వచ్చినాక ఎందుకమ్మా అబద్ధం ఎందుకు ఆడాలి? మరి వాళ్ళేమో అన్ని వస్తున్నాయి అని చెప్తారు, 4 గ్యారెంటీలు అమలు చేస్తాం. మీ అసంటోళ్ళని అడుగుతానేమో ఏమి ఇస్తలేరు అంటే వస్తలేవు అవ్వ. వస్తలేవా? 500 గ్యాస్ బుడ్ ఎత్తురా? ఎత్తలేరు. 950 తీసుకున్నారు మొన్న. తీసుకున్నారా? వేస్తలేరు. ఇట్లా గట్లనే ఉంది. ఏం లేదు, లాభం లేదు, నష్టం లేదు. ఇక కష్టం చేసుకుందాక తెల్లారు. అది పిల్లలు మేము బతకాల, కిరాయి ఇల్లు, మా భర్త లేడు. ఇక ఇదే వస్తలే అమ్మ, వస్తలే. శాంక్షన్ చేసినా రాలేదు. మేము ఉండేది అంబర్పేట. అంతే, ఏం లేదు. ఇక అట్నే ఇక ఏదో అంత మటుకు. నెలకి 500 రూపాయల గ్యాస్ బుడ్డి పిరికారంటే ఏం లే, అమలు చేసినామంటారు కదా. ఏం లే అమ్మ. ఒక్కటి ఏ వస్తువు రాలే అమ్మ, రాలే. ఇప్పటి వరకు అయితే మేమేం తీసుకోలేము, మాకేం రాలే. పింఛన్ కూడా 3 సంవత్సరాలు అయ్యి చచ్చిపోయి మా ఆయన, అప్పుడు కూడా లేదు ఏమి. కిరాయి ఇల్లు. ఏడాది పాలన ఎట్లున్నది కాంగ్రెస్? ఏం లే, ఏం నష్టం, మొత్తం నష్టమే కానీ లాభం ఏం లే. ఎందుకు బాధపడుతుంది? ఏం చేయాలి, ఏం బాగా చేసుకొని బతకాలి మేము. అది ఎంతమంది పిల్లలు? 2, ఒక బిడ్డ ఒక కొడుకు. లగ్గాలైనాయా? బిడ్డ పెళ్ళి అయింది, కొడుకు చదువుకుంటూ, జాబ్ లేదు. జాబ్ లేదు, చదువు అయిపోయింది, జాబ్ లేదు. చూస్తుండా జాబ్ కొరకు? ఇక అదే చూస్తుండు. కంప్యూటర్ పోతాడు మా అంటే, నేర్చుకుంటుండు. అయితనగలరు పోయి. నువ్వే నడపాలనా? ఇక కిరాయి 7,000 నేనే నడపాలి, బతకాలి ఇద్దరం. అదే బాధ. గంతకు మించి ఏం లేదు. పింఛన్ అని వస్తుందేమంట, పింఛన్ కూడా లేదమ్మా. చేసిండు మా పిల్లగాడు చేస్తాడు. చూడాలి ఇక అదృష్టం దేవి, నీ అదృష్టం వాళ్ళ అదృష్టం. గంతే బాధ. ఇక అమ్ముకొని బతకాలంతే. ఏముంది, ఏమన్నా అంటే ఇది చేస్తా అంటుండే. కాలు బస్సులో పిరిగి పెడుతుండు. మేము పోయేది రాత్రికి 10 గంటలకు పోతాం. ఎప్పుడు పోతాం? బస్ ఎక్కుతాం, మామూలు ఆటోలో వెళ్ళిపోవాలి అంతే. వేరే వేస్ట్. అందరు అదే అంటారు, ఒక్క మాట కూడా మంచి మాట చెప్తలేరు ఎవరు. ఏదమ్మా మరి, నీకు చెప్తున్నా నిజం. నేనైతే నిజం. ఏమని చేసిండు అన్నది, ఒక కాలు బస్సు పెట్టిండు అంతే, ఏం లేదు. అంతకు మించి ఏం లేదు. ఏడొస్తున్నాయి, మేము పోం. మేము బస్సులో ఆటోలో పోతున్నాం. 100 రూపాయలు ఇచ్చి పోతాం ఆటోలో. రాత్రి 10 గంటలకు ఎవరు వస్తారమ్మా, అప్పుడు పోతాం. తెలిసిన ఆయన ఉంటాడు, అందులో వెళ్ళిపోతాం అంతే. ఏం బాగలేము. అమలేం కాలేవు. ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగడి గట్లే ఉంది. పిచ్చోలేటరు ప్రజలు అంతే. ఆ తెలివి ఓటేసేటప్పుడు ఉండాలి. వీళ్ళు చేస్తా అని వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఏం చేయలేరు. ఎవరు పనాలు చేసుకోవాలి అంతే, అంతకు మించిది ఏం లేదు. ఇదే బిజినెస్. ఏముంది, ఏం లేదు. ఈ నచ్చిన కంచి వేస్ట్ అంతా. కాంగ్రెస్ వేస్ట్. కేసీఆర్ సీనాన్ని ఉంటేనే మాకు మంచిగా. కేసీఆర్ సీనాన్ననే ఉండాలి, వాళ్ళే మంచిగా వేసారు. ఏముంది, ఏం లేదు, వేస్ట్. బస్సు లేదు. బస్సులలో మేము ఊరికి పోతే ఒక మొన్న సీటు కూడా దొరకలేదు. నిల్సొని వచ్చినాం కరీంనగర్ నుండి దాకా. నిల్సొని వచ్చినాం 350 రూపాయలు ఇచ్చి, ఇంకా ఒక్క బస్సు లేదు, ఏది లేదు, వేస్ట్. గ్యాస్ లేదు, కరెంటు బిల్ లేదు, ఏది లేదు. వేరే బస్సు ఎక్కినాం. ఆ బస్సులో మొత్తం కొట్టుకుంటారు. మగోళ్ళు లేదు, ఆడోళ్ళు లేదు, మొత్తం నూకేసుకుడు. ఇవి 10 బస్సులు ఉంటే పైసలే, అవి 2 బస్సులు ఉంటాయి అంతే. 2 ఉంటాయి, వేస్ట్. మున్పు ఏడ పడితే ఆడ మాకు మంచిగా బస్సులు ఆపురు, ఎక్కురమ్మ ఎక్కురన్రు.
వేస్ట్. ఇప్పుడు ఆటోకు 70-80 ఇచ్చి పోతున్నాం మేము. వేస్ట్. కాంగ్రెస్ వేస్ట్. రైతు బంధు లేదు, ఏది లేదు, ఏది లేదు. గరీబోళ్ళు కూడా బతుకుడు వేస్టే. ఇవి కూడా రేట్లు అమలు చేసినామంటూ ఏ చేయలే, ఏ గ్యారెంటీ చేయలే, ఏ కరెంట్ బిల్ రాలే, ఏ గ్యాస్ రాలే మేము. బియ్యం కూడా రేట్లు పెంచారు రాగానే. బియ్యం పెరిగినాయి. మరి ఆయన రాగానే 60 రూపాయలు పెంచేసిండు. 50 రూపాయల బియ్యం కిలోకి 10 రూపాయలు పెంచిండు. వేస్ట్. మొత్తం మంచిగా లేదంటావు. మంచిగా లేదు, చేసుడే వేస్ట్. ఆయన ఏదో చేస్తుండు కానీ అందరు వేస్ట్. అప్పుడు మంచిగా ఉండే. చీనన్న అన్నారు కానీ చీనన్న మంచిగా చేసిండు. కేసీఆర్ చేసిండు. రోడ్ల మీద చెత్త ఏడుదాన్నే ఉంటుంది. గలీజ్గా దోమలు రావు పిల్లలకు. అడిగేటోళ్ళు లేడు. బస్ ఎక్కితే దొంగోడు దోసుకపోయినా అడిగేటోళ్ళు లేడు. ఆడ చంపేసినా కూడా అడిగేటోళ్ళు లేడు. వేస్టే అది. కష్టంగానే ఉన్నది. సంచులు శంకలు పెట్టుకొని తిరుగుతున్నాం. రైతు బంధు లేదు, పింఛన్లు లేవు. పాగలు కాడు వచ్చి మమ్మల్ని నాగం చేస్తాడు. 2000 కాదు 4000 ఇస్తుండే. 4000 అది ₹1 లేదు. నా ముంగడికి వస్తావన్నీ మళ్ళా ఏమైంది? ఓటు వేయడానికి కాళ్ళేళ్ళు మొక్కి ఆడిచ్చిన ₹1000 ఆశపడేస్తే బస్సులో కొట్టుకొని వస్తాను. బస్సు ఆపుతలేడు. బస్సులలో ఆపుతలేరు. బస్సులు కూడా ఆపుతలేరు. పిరి బస్ అని బాగా అబద్ధం. ఎందుకు పిరి బస్ ఎందుకు పెట్టిన? పని పాట లేని వాళ్ళు తిరుగుతాను. మాసం తిరుగుతున్నామా? మీరు పోరా? ఎన్నడూ ఏడాదికి 2 సార్లు పోతా నేను. మోగన్ని పిల్లలు చదువుకునే వరకు ఆళ్ళు అవుతుంది మాకు. సొంత మిల్లు కూలగొట్టబట్టే. ఓ రైతు బంధు లేదు, ఏది లేదు. మనతోటి దమక్కరం అంది. వేస్ట్ గాడు అంతేనా? ఏమి ఇయ్యాడు. గ్యాస్ బుడ్డి గాజు లేదు, బంక్ ఉంది. అంతేనా? పిరిగారంట ఇస్తాడటగా. పిరిగారంట పిరిగంటే ఎవరికి అయిందో అది అయినోనికి అయింది, కానోనికి కానే కాలే. అంతేనా? మాకు కాలే కానీ మేము ఎట్లా చెప్పాలి? అయినోనికి అయింది. మా కిరాయిల బతుకే కిరాయిలకే రాసిచ్చినాం. కిరాయిలు కరెంట్ బిల్ అయితే తీసుకుంటాను. అందరికి ఎట్లా వస్తుంది? వచ్చిన వాళ్ళకు ఏడొచ్చిందో కరెంట్ బిల్ అట. కరెంట్ బిల్ కూడా రాసి అన్నాడు. నేను పని మాట పోయి నువ్వుకేంగ ఇడ్లుకేంగ బస్ ఎక్కి దిగి రాపించేస్తాడు. మళ్ళా నెలకు ₹100 రాతనే ఉన్నాడు. 500 కాసు లేదు, నాకు 200 కాసు లేదు. వేస్ట్ గాడు వీడు.